జరుగుతున్నటువంటి సందర్భంగా జీఎస్టీ సంస్కరణలు చేసిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ కర్నూలులో జరగబోతుంది. అదేవిధంగా ఇక్కడి నుంచే డ్రోన్ సిటీ శంకుస్థాపన కార్యక్రమం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిర్వహించబోతున్నారు. ఈ యొక్క సభ విజయవంతానికి కోడమూరు నియోజకవర్గం నుంచి అత్యధికంగా కూటమి పార్టీలు, ప్రజలు, వ్యాపారస్తులు, వినియోగదారులు అందరూ తరలి రావాలని ఈరోజు పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారు, శాసనసభ్యులు దస్తగిరి గారి ఆధ్వర్యంలో ఆ సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ, అదేవిధంగా రాయలసీమలో 40 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఈ నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాకుండా 20 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం. రాయలసీమలో జరిగినటువంటి అభివృద్ధి తెలుగుదేశం చేసిందా లేక వైఎస్ఆర్సీపీ చెబుతున్నటువంటి విధంగా మరెవరన్నా చేశారా? సాగునీరైనా, తాగునీరైనా, విద్యుత్ అయినా, పరిశ్రమలైనా, ఉద్యోగాల కల్పనైనా గెలిచినా ఓడినా రాయలసీమకి అభివృద్ధి చేసి చూపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అన్న నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారిది. మిషన్ రాయలసీమ పేరుతో 15 నెలలుగా రాయలసీమని రతనాల సీమ చేయాలా, పారిశ్రామిక హబ్గా మార్చాలా, సాగునీరు, తాగునీరు సంపూర్ణంగా అందించాలనే లక్ష్యంతో నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలతో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో రాయలసీమలో తుడిచిపెట్టుకోబోతుందనే భయాందోళనతో కుట్రపూరిత రాజకీయాలకు, ఓ విష ప్రచారానికి, ఓ అబద్ధపు ప్రచారాలకి శ్రీకారం చుట్టింది. అందుకే రాయలసీమపై చర్చకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. 40 సంవత్సరాల అభివృద్ధిపై చర్చ పెడదాం, తెలుగుదేశం ఏం చేసిందో, ఇతరులు ఏం చేశారో తెలుసుకుందామని చెప్పి తెలియజేస్తుంది.